नमस्ते, వెల్కమ్ హోల్సేల్ స్టార్ मैं आपका इंतजार कर रहा था। ఈ బేగం బజార్లో చాలా ఫేమస్ షాప్. సో ఈ అనే ఉన్నది దానికి. नमस्ते। సో అనే మన దగ్గర ఏమేమి దొరుకుతాయి నార్మల్గా? हमारे पास टॉयज में, गेम्स में, स्पोर्ट्स आइटम में और अपने पास होलसेल रिटेल ऑल आइटम मिलता है अपने पास। విన్నారు కదా, నార్మల్గా స్పోర్ట్స్ కి సంబంధించిన టాయ్స్, బర్త్డే పార్టీస్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని దొరుకుతాయి. बर्थडे पार्टी का आइटम अपने पास मिल जाता। टॉयज में अपने पास टॉयज में रहता, गेम्स रहता, स्पोर्ट्स आइटम रहता, टोटल मतलब बच्चों से रिलेटेड जो भी है हर आइटम मिल जाता अपने पास। సో ఈ అనే నంబర్, నేను ఫోన్ నంబర్ అనేది మన డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసేస్తా. మీరు అక్కడికి వెళ్ళి నంబర్ తీసుకొని కాల్ చేస్తే ఈయన వచ్చేస్తాడు పిక్ చేసుకోనికి మనకి. ओके। సో సార్ ఈ షాప్ హోల్సేల్ है क्या रिटेल है क्या? ये हमारा 100% होलसेल शॉप है। 100% होलसेल शॉप ఇది. अगर कोई रिटेल के लिए भी आता है तो उसको भी हम अनहैप्पी नहीं करते, उनको भी जो भी सामान है उनके हिसाब से देख के बेचते हैं। సో మన ఇక్కడికి రిటైల్ పర్పస్ వస్తే కూడా వాళ్ళకు కూడా అన్హ్యాపీ చేయకుండా వాళ్ళకి ఏది కావాలో అది సింగిల్ పీస్ ఇచ్చేసి దానికి వేరే ప్రైస్ తో ఇచ్చేసి పంపిస్తారు. సో షాప్ హోల్సేల్ కమ్ రిటైల్. హోల్సేల్ పర్చేస్ చేయాలంటే మినిమం ఎంత క్వాలిటీ పర్చేస్ చేయాల్సి ఉంటుంది? आपको होलसेल परचेस करना है तो मिनिमम 10 to 20,000 का मिनिमम परचेस करना पड़ता, तो उसके लिए आपको ट्रांसपोर्टेशन आपको इक्वल होता। ఓకే. సో సార్ ఏం చెప్తున్నారంటే నార్మల్గా ఇప్పుడు హోల్సేల్ ఇంకా పర్చేస్ చేసేది ఉంటే మినిమం 10,000 పర్చేస్ చేయాలి. అండ్ దీని ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఫ్రీ ఉంటుంది మనకి. అండ్ సో సార్ अपने पास అంటే మన దగ్గర ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఏమైనా టాయ్స్ కానీ? टॉयज देखो 1 रुपी से लेके 500 तक रहता है, स्टार्टिंग फ्रॉम 1 रुपी से। 1 రూపీ से 1 रुपी से स्टार्ट है। సో విన్నర్ కదా, 1 రూపీ నుంచి స్టార్ట్ ఉంది టాయ్స్. ఏదో 1 రూపీ నుంచి స్టార్ట్ అయ్యి 500 వరకు టాయ్స్ ఉన్నాయి. 500 तक भी है, 1000 तक भी है, और ऑलमोस्ट टोटल टॉयज इज अवेलेबल। సో ఈ షాప్ లో చూస్తే మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే నార్మల్గా ఈ ప్రైస్ అనేది బాంబే నుంచి ముంబై నుంచి ఇంకా కంపేర్ చేస్తే అట్లీస్ట్ అంటే జస్ట్ 1-2 రూపీస్ తేడా ఉంటుంది అంతే. సో మనం అక్కడ దాకా వెళ్ళడం కన్నా ఇక్కడ నుంచే పర్చేస్ చేస్తే బాగుంటుంది. సో भैया ये व्हाट्सएप ला पिक्स इनका पंपिस्तारा? व्हाट्सएप में पिक्स भेजते क्या? अगर कोई यहाँ तक नहीं आ सकता है, यहाँ पर आने को तकलीफ है, मतलब कुछ प्रॉब्लम है, तो हम व्हाट्सएप पे हमारा फोटोज भेज देते हैं, उसके साथ में रेट्स लिख लेते हैं। उसके बाद जैसे रिपीट ऑर्डर आता है तो ट्रांसपोर्ट में अपन डाल देते हैं। సో మీరు విన్నారు కదా, వాట్సాప్ లో వీళ్ళు పిక్స్ పంపిస్తారు, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని మినిమం ఎంత అవుతుందో అది మినిమం అయితే 20,000 వరకు పర్చేస్ చేయాలి. దాన్ని మీరు అకౌంట్లో మనీ ఎంతైతే వేసేస్తారో ఆ మనీ వేసేసిన తర్వాత వీళ్ళు అనేది ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో వాట్సాప్ కూడా అవైలబుల్ ఉంది మనకి. अपने पास क्रेडिट है क्या भैया? क्रेडिट होता? हमारा जैसे कि क्रेडिट नहीं है, हमारा शॉप का नाम ही है प्रेम कैश एंड कैरी, मतलब उसका एक मीनिंग भी रहता है। प्रेम से आना है, कैश देना है, फिर कैरी करके जाना है। हाँ, तो हमारा पास नो क्रेडिट, ओनली कैश एंड कैरी। क्रेडिट లేదు మన దగ్గర. అండ్ కమింగ్ టు జిఎస్టీ సార్, జిఎస్టీ जो भी रहता है जो कस्टमर से इंक्लूड रहता हो। ఓకే. నార్మల్ ఇప్పుడు మనం ఏదైనా టాయ్స్ కింద మనం తీసుకుంటే కూడా హోల్సేల్ లో అది జిఎస్టీ కలిపేసి వస్తుంది. సో మనకు జిఎస్టీ తప్పకుండా మనమే కట్టుకోవాలి. అండ్ ज़्यादा ట్రాన్స్పోర్ట్ करे तो फ्री रहता क्या? అంటే నార్మల్ గా పర్చేస్ అనేది ఎక్కువ చేస్తే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఉంటుందా? ट्रांसपोर्ट तक डालने के लिए हम फ्री में सर्विस देते हैं। ఓకే. और ट्रांसपोर्ट जो भी चार्ज रहता है वो कस्टमर पे करना पड़ता है। సో మీకు అర్థమైంది కదా, ట్రాన్స్పోర్ట్ బిల్ మనమే కట్టుకోవాలి. అండ్ భయ్యా अब అంటే కొత్తగా బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయబోతున్నారో వాళ్ళకి మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా? तो अगर कोई नया बिजनेस कर रहे हैं तो उसके लिए हम कैसे करना है, क्या आइटम ज़्यादा जा रहा है, तो उसके लिए हम 100% हेल्पिंग रहते हैं। ఓకే. అంటే నార్మల్ వీళ్ళ దగ్గర ఏదైతే ఎక్కువ పర్చేస్ అవుతుందో అది వాళ్ళకి సజెస్ట్ చేయడం కానీ అండ్ క్వాలిటీ ప్రకారంగా హెల్ప్ చేయడం కానీ జరుగుతుంది. కొత్త ఎవరైనా బిజినెస్ చేసేది ఉన్నా కూడా ఈ నంబర్ కి కాల్ చేసి మాట్లాడవచ్చు. हमारे पास स्टार्टिंग फ्रॉम 1 रुपी से है, इसको हम डीजल बोलते हैं। ये अपने को 1 रुपए में पड़ता है। ఇది 1 రూపీకి పడుతుంది. 1 रुपये पड़ता है और रिटेल में 3 रुपीज, 4 रुपीज, 5 रुपीज सेलिंग आराम से हो जाता है। మినిమం 5 రూపీస్ కి ఇన్గా సెల్ చేస్తారు రిటైల్ లో. అండ్ నెక్స్ట్ उसके बाद जैसे कि ये कार्स है, ये पूरा सेट अपने को 144 रुपीज में आता है, मतलब डजन 144 की डजन. ये तो आपको रिटेलर को 12 रुपीज पड़ता है। ओके. दोनों 25, 30, 15 कैसे भी तो भी बिजनेस कर सकते ఓకే. हैं। నార్మల్ ఇది మనకి 12 రూపీస్ పడుతుంది, రిటైల్ లో వచ్చేసి మనకి 25, 20 రూపీస్ ఇట్లా ఎంతగానో సేల్ చేసుకోవచ్చు మనం. अभी इसमें जैसे कि अभी आपको डिस्प्ले बोल तो एक पीस बता रहा हूँ, इसके अंदर भी 30-40 मॉडल्स रहते हैं। ఓకే. ఇందులో ఇంకా 30-40 మోడల్స్ ఉన్నాయి. అంటే బేసిక్ గా కార్స్ అనే కాకుండా ఏరోప్లేన్స్, షిప్స్ ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ. उसके बाद जैसे कि ऐसे जो ब्लॉकिंग गेम रहते हैं, जैसे कि ये 40 रुपीज से है। ఇవి చిన్న పిల్లలు బేసిక్ గా చాలా ఆడతారు. ఇవి చిన్న పిల్లలకి ये ब्लॉक्स है, इसके अंदर 40 से स्टार्ट है, 40, 60, 70, 80, 150, 200, मतलब
ये ब्लॉक में कम से कम 30-40 वेराइटी रहता है। ఓకే ఇందులో 40-50 వెరైటీస్ ఉన్నాయంట. దీని ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది. 40 నుంచి మనకి ఆల్మోస్ట్ 150 దాకా ఉన్నది. उसके बाद में जैसे कि ये रहते हैं, ये व्हील्स रहते हैं, Okay, लाइटिंग wheels. व्हील रहता है, Okay. बहुत अच्छा रहता है। अपने को 40 रुपीज हम होलसेल में देते हैं, ఓకే तो आराम से 150-100 रुपीज तक रिटेलर को सेल हो जाता है। व्हील्स ऐसा पकड़ के जाने का. हाँ, पकड़ के जाने का, बच्चे Okay, को ma'am. घुमाने का। ये क्या है यूनो कार्ड्स. हाँ, ये यूनो कार्ड है। यूनो कार्ड 35 से 40 रुपीज का रहता है। ఓకే हाँ, और ये रिटेल में 50-60-100 तक आराम से सेल कर सकते हैं। 35 రూపీస్ ఉంటుంది మనకి. నార్మల్ 50-60 రూపీస్ వరకు రిటైల్ లో ప్రైస్ సేల్ చేస్తారు. हाँ, उसके बाद है जैसे कि स्पोर्ट्स आइटम में ऐसे कैरम बोर्ड्स अपने पास अवेलेबल रहते हैं। ये लो, ये कैरम बोर्ड्स है, ये कैरम बोर्ड है। इसमें ये 150 से स्टार्ट है, 150 से स्टार्ट. 150, 250, 350, క్యారమ్ బోర్డ్స్ లో మనకి 150-250 ఈ రేంజ్ లో స్టార్ట్ ఉంటుందంట. 350 వరకు. साइजेस वगैरह पूरे मिल जाते हैं। ఓకే और टोटली स्पोर्ट्स आइटम है कैरम बोर्ड के, कैरम बोर्ड कॉइन। ये कितने का है? ఇదెంత? ये स्टार्टिंग फ्रॉम 150। 150. దీని రిటైల్ ఎంత అమ్ముతారు? रिटेल అంటే 200, 250, 300 అమ్ముతారు। ఓకే उसके बाद ఆ బాల్స్ हाँ, जैसे कि बॉल्स है, ये बॉल्स है ना, इसको 24 पीसेस बॉल रहता है। ये 24 पीसेस बॉल पीसेस 2 ये हम आपको 84 रुपीज देते हैं, मतलब 3 रुपया 50 पैसे में ఈచ్ పీస్ పడతా 3 రూపీస్ 50 3.5 రూపీస్ పడుతుంది. రిటైల్ లో ఒక్క బాల్ ఎంత 10 పడుతుంది? 10 రూపీస్. ఓకే हाँ, रिटेल में 10 रुपीज सेल होता మనకు ఆల్మోస్ట్ త్రిబుల్ వస్తుంది దీన్ని సెల్ చేస్తే ఇవన్నీ. हाँ, उसके बाद जैसे कि बच्चों के डॉक्टर शर्ट्स वगैरह रहते हैं, ऐसे ब्यूटी शर्ट रहते हैं, ये बहुत सेलिंग रहता है। బ్యూటీ సెట్ ये देखो, इसमें जैसे ब्यूटी शर्ट है, डॉक्टर शर्ट है, किचन शर्ट है, ऑलमोस्ट 10 वेराइटीज है। ఏ కొన్ సా సెట్ है ఇదే సెట్ फैशन किट्स, ఫ్యాషన్ కిడ్స్. हाँ, ఇది ఎంత ఉన్నది కాస్ట్? इसमें अपने को हम होलसेल के ये कितने का है? 250 देते हैं। ఇది హోల్సేల్ లో మనకు 250 పడుతుంది. రిటైల్ లో ఇది ఈజీగా 500 అండ్ ఇక్కడ రేట్ కూడా 500 ఉంటది. నార్మల్ 50 రూపీస్ తక్కువ చేసినా కూడా 450 రూపీస్ కెట్టుకోదు. నార్మల్ దీంట్లో ఇది ఫ్యాషన్ ది. దీంట్లో ఇంకా డాక్టర్ కిచెన్ సెట్ ఇట్లా చాలా ఉన్నాయంట. ये किचन शर्ट है, जैसे कि हम होलसेल के हिसाब से 100 रुपीज देते हैं। 100 రూపీస్ హోల్సేల్ లో. होलसेल मतलब क्वांटिटी रेट है, ఓకే 100 रुपीज, और रिटेल में 150-200 रुपीज आराम से सेल होता है। ओके। ओके। उसके बाद में यहाँ पर थोड़ा ऐसे डॉल में, ये डॉल में भी है ना, ఓకే డాల్స్ ఎంత? ये डॉल में, ये डॉल तो 120 का है। इसके अंदर डॉल बोले तो कम से कम 10 रुपीज से स्टार्ट है। డాల్స్ లో ఏ कितने का है? ये 120 का है। రిటైల్ ఎంత పడుతుంది? रिटेल बोलो तो 200 तक सेल कर सकते हैं। ఓకే 120 अपना प्राइस है. हाँ, अपना बेटर प्राइस 120। ఓకే भाई ओके। ఓకే उसके बाद थोड़ा अंदर आ जाइए। ये पूरे गेम्स वैरायटी है, दिखाओ भैया. बोर्ड गेम, ये बोर्ड गेम है, बिजनेस गेम. बिजनेस गेम। बोर्ड गेम में कम से कम 30-40 वैरायटी है। ओके. इसमें बिजनेस है, लूडो है, स्नेकर्स है, सांप सीढ़ी है, और कम से कम 30-40 मैकेनिक्स गेम्स है, क्रॉसवर्ड है, तंबोला है, ऐसा बहुत वैरायटी रहता। ये कितने में पड़ता है? ये अपने को पड़ता 150 रुपीज। ఇది 150 రూపీస్ పడుతుంది. రిటైల్ లో ఎంత? रिटेल पर तो 200-250 कर को सेल कर सकते ओके हैं। 250-300 तक सेल कर सकते हो. ओके। उसके बाद अपने पास मस्कीटो बैट भी मिल जाते हैं। मस्कीटो बैट. देखो ऐसा मस्कीटो बैट है। ये मस्कीटो बैट अब होलसेल के हिसाब से हम 130 सेलिंग करते हैं। ఓకే ఇది మస్కిటో బ్యాట్ అనేది మనకు 130 రూపీస్ కి పడుతుంది. దీని రిటైల్ లో रिटेल 200-180 ఓకే आराम से सेल कर सकते हैं। ठीक है। उसके बाद और थोड़ा नेक्स्ट आएंगे, यहाँ पर एक क्रिकेट बैट। క్రికెట్ బ్యాట్ क्रिकेट बैट में क्वालिटी देखो. ये हैवी क्वालिटी प्लास्टिक है। క్వాలిటీ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ దీన్ని. నార్మల్ గా మనం వేరే బ్యాట్స్ ఇంకా చిన్న ప్లేయర్ తీసుకొని ఇట్లా ప్రెస్ చేస్తే ఇంకా ఈజీగా లోపడుతుంది. ఇది అట్లా ఏం లేదు. స్ట్రాంగ్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. इसमें अपने को 50-60 से स्टार्ट रहता है अपने पास। దీనిలో 50 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది. ఇదెంత? ये जी पड़ता है मेरे 80 रुपीज। 80 రూపీస్. ये 80 रुपीज पड़ता है, और ये लकड़ी से भी मजबूत रहता है, बहुत मजबूत रहता है। ఈయన ఏమంటారు అంటే నార్మల్ గా కట్టె కన్నా చాలా స్ట్రాంగ్ ఉంటుంది అంటుండు. రిటైల్ ఎంత ఉంటుంది ఇది? लीटर तो 120-150 तक उसको सेल कर सकते हैं। ఓకే ठीक है। उसके बाद ये बच्चों का रिंगिंग गेम रहता है। ఓకే రింగింగ్ గేమ్ 3 साइजेस रहते हैं, जो जैसे कि 50-60 से स्टार्ट रहता है। 50-60 రూపీస్. ये आपको 50 रुपीज आता है। ఓకే రిటైల్ లో रिटेल बोलो तो 80 रुपीज 90 रुपीज आराम से। ओके। उसके बाद यहाँ एक बार कैरम बोर्ड. कैरम बोर्ड दिखा दो। ये वुड कैरम बोर्ड्स है, और अपना पूरा होलसेल के हिसाब से रहता है। इस कैरम बोर्ड में 3 साइजेस रहते हैं। 3 साइजेस. ఓకే ये अपने को पड़ता 150। 150 రిటైల్ में. रिटेल 200-250 आराम से सेल कर सकते हैं। ठीक है। और भैया అది కింద పెద్ద ఉంది కదా అదెంత పడుతుంది? ये इसका नंबर 3 साइज है वो। ఓకే ये अपने को होलसेल के हिसाब से 350 आता है। ఓకే ठीक है। రిటైల్ లో నేను అది ఆల్మోస్ట్ 700 రూపీస్ కి తీసుకున్నా.
పెద్ద బుగ్గ అయినా అనుకోండి. हाँ, उसके बाद ये बच्चों का घर रहता है, ఇదేంటి? ये टेंट हाउस बोलते हैं उसको, ఓకే. टेंट हाउस ऐसा हाउस रहता है ये. ऑलमोस्ट 2-3 चिल्ड्रंस इनसाइड बैठ के खेल सकते हैं. అచ్చా, అంటే ఈయన ఏమంటారు అంటే నార్మల్ గా 2 to 3 పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లా టెంట్ హౌస్ వేసుకొని నార్మల్ గా ఇందులో కూర్చోవచ్చు అంట. కూర్చి ఆడుకుంటారు. ఇదెంత? ఇది పడుతుంది 500 రూపీస్. 500 రూపీస్. होलसेल అంటే 500 రూపీస్. ఓకే. రిటైల్? रिटेल में 800, 700. ఓకే. ओके. उसके बाद ఇవి నార్మల్ గా నార్మల్ టాయ్స్ ఇవి, అంటే రిమోట్ కంట్రోల్ కాదు, జస్ట్ ఇట్లా వెనకకి ముందటికి ఎగ్గేటివి. इसके लिए कुछ भी बैटरी, रिमोट, डिस्चार्ज की कुछ भी जरूरत नहीं है. ये अपने को पड़ेगा 65 रुपीस. 65 होलसेल. रिटेल लो? रिटेल में 120, 110, 100 तक सेल कर सकते हैं. ఓకే. इसके अंदर कम से कम 30-40 वेराइटीज है. దీనిలో 30-40 వెరైటీస్ ఉన్నాయి. నార్మల్ గా ఇట్లా अब బోట్స్, डिस्प्ले में బైక్స్, डिस्प्ले के लिए ఇది एक चीज బైక్, दिखा रहा हूँ. ఇది బైక్, ఇవన్నీ అవే రేంజ్ లో ఉన్నాయి. यहाँ पर जो भी है पूरा रेंज है, स्टार्टिंग फ्रॉम 30, 40, 60. 30, 40, 60 बस. लास्ट नहीं, 200, 300 भी है. ओके, वो थोड़ा अलग रहता. ओके. ओके. अब जरा हमारे सब्सक्राइबर्स के लिए जरा वो रिमोट कंट्रोल कार दिखाओ. रिमोट कंट्रोल कार है ना, यहाँ ये रिमोट कार है. रिमोट कार हमारे पास स्टार्टिंग फ्रॉम 150 से लेके 150 నుంచి 150 से लेके आपको 1000 तक बेटर प्राइस, बेटर क्वालिटी मिल जाएगा. ఓకే. ఇది నార్మల్ 150 రూపీస్ పడుతుంది అంట. నార్మల్ గా ఇది ఏ జనరల్ స్టోర్ లో చూసినా 300, 400 కి తక్కువ ఉండదు రిమోట్ కంట్రోల్ కారు. ఇది మనకి 150 లో పడుతుంది హోల్సేల్ లో. అండ్ అనే అది పెద్దది ఉన్నది కదా, పెద్దది ఎంత? ये अपने को आता है 1000 रुपीज तक. 1000. రిటైల్ లో దీని కాస్ట్ ఎంత ఉంది? रिटेल 1500, 1600. ఓకే. ఈ కార్ నాకు చాలా నచ్చింది. బేసిక్ గా తమిళ లో కూడా చూసుంటారు, ఇదే కార్ ఉంటది. एक बार ऊपर में देखा तो ये बच्चों का झूला रहता, बच्चे जो झूलते हैं ना, ఉయ్యాల. हाँ ఉయ్యాల కింద పడుతుంది? हाँ, उयाला अपने को 250 में आता. ఉయ్యాల మనకి 250 రూపీస్ పడుతుంది నార్మల్ గా. రిటైల్ లో? रिटेल 350, 400. ఓకే. ఇదేంటి వాకీ టాకియా? हाँ, ఇది वॉकी टॉकी. ఇదెంత పడుతుంది? ये वॉकी टॉकी अपने को होलसेल के हिसाब से 250 आता. 250. ఓకే. రిటైల్ లో? रिटेल 350, 400. ఓకే, డన్. एक बार वो भी एक बार ऊपर से भी देखा था. ये हाउसेस హౌసెస్ ఎంత? हाँ, ये हाउसेस है ना, होलसेल के हिसाब से 300 आता. హోల్సేల్ లో 300. ఓకే. రిటైల్ లో? रिटेल 350, 400. 350, 400. ఓకే. यहाँ पर ये भी दिखा दे, पूरे टेंट हाउस है, वहाँ पर लूज दिखे ना. हाँ, टेंट हाउस. कॉन्टेक्ट. ये क्या बैंड है? हाँ, ये बैंड है. बैंड में तो अच्छा से निकालेंगे. ओके. ये बैंडेज है. ओके. ये अपने को होलसेल में हम 80 रुपीज देते हैं. 80. हाँ, रिटेल में 120, 110 तक आराम से सेल कर सकते हैं. ओके सर. इसमें इसका ऊपर रेट है ओ 84 रुपीस है. हमारे पास जैसे YouTube ये चैनल जो आप देख रहे हैं, इसके हिसाब से जो भी कोई कस्टमर आता उसको 10 से 20% डिस्काउंट में दे देते हैं. शुक्रिया भैया, शुक्रिया. थैंक यू. वेलकम.